నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే సోన గారు. సింగయ్య కేసుకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఊరట లభించింది అనేది మనం బ్రేకింగ్ న్యూస్లో చూస్తూ ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? హైకోర్టు అంటే చెప్పిన వ్యాఖ్యలను బట్టి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే వాయిదా పడిన సింగయ్య గారి కేసు, అంటే సింగయ్య గారి మరణానికి కారణం ఎవరనే దానిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏటూగా చేరుస్తూ కేసు నమోదు చేసిందో ఆ కేసు ఇల్లీగల్ అని నిబంధనలకు వ్యతిరేకంగా పెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు క్వాష్ పిటిషన్ వేశారు. ఆ క్వాష్ పిటిషన్ పైన రెండో వాయిదా జరిగింది, ఇది మూడో వాయిదా 1 వీక్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2 వారాలకి ఏదో వాయిదా వేసినట్టు ఉన్నారు. ఈ సందర్భంగా కోర్టులో ఏం జరిగింది, బిహైండ్ ద స్క్రీన్ రెండు చూడాలి. బహుశా మనమే అనుకుంటాను, ఈ కేసు జగన్మోహన్ రెడ్డి గారు క్వాష్ పిటిషన్ వేసిన వెంటనే ఇది జగన్ గారికి అనుకూలంగా వస్తుంది అని మనం ఒక అంచనాకు చెప్పాం. ఆ అంచనాకి ఇప్పుడు బలం చేకూర్చాడుగా కోర్టులో జరిగిన వాదనలు, బయట వినిపిస్తున్న మాటలు మనకు కనిపిస్తాయి. రీజన్ ఏంటంటే, నేను గతంలో కూడా చెప్పాను, 105, 106 అనేది ఇంటెన్షనల్ గా దాడి చేసే కేసు. అంటే దాడి అంటే అటాక్ చేయడం, ఉద్దేశపూర్వకంగా గాయపరచాలని. అసలు జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం వచ్చిన వాళ్ళని గాయపరుస్తాడా? ఒక ప్రజానాయకుడిగా ఉండే వ్యక్తి అంత టార్గెట్ జగన్కి ఆ వ్యక్తి మీద ఎందుకు ఉంటుంది ఎవరో తెలియకుండా? నేషనల్ హైవేలోనే ఎక్కడో ర్యాష్ డ్రైవింగ్, లేకపోతే ఇంకొక నిర్లక్ష్యంతో కూడుకున్న డ్రైవింగ్ అని అనొచ్చు. కానీ ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ స్పీడ్తో పోయే ఏరియా అది. ఎందుకంటే వందలాది మంది జనం, వేలాది మంది జనం ఉన్న ఏరియా కాబట్టి నిర్లక్ష్యం లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ ఇవన్నీ కూడా కనపడదు. ఏదైనా ఉంటే సెక్యూరిటీ వైఫల్యము, ఆర్గనైజేషన్ వైఫల్యం కనిపిస్తుంది తప్ప ఇట్లాంటి దాంట్లో నేరుగా డ్రైవర్ పైన జగన్ గారు వరుస పెట్టి కేసులు అనేది ఇంటెన్షనల్ గా ప్రభుత్వ ఇంటెన్షన్ పోయి వాళ్ళ ఇంటెన్షన్ గా పెట్టేశారు. కాబట్టి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏటూగా చేర్చారో అప్పుడే ఈ కేసు ఫెయిల్ అయిపోయింది అనేది క్లియర్ గా అర్థం అవుతుంది మనకు. ఇప్పుడు ఏమైంది, ప్రభుత్వం వరుసగా మొదటి 2 రోజులు ఆ సింగయ్య మరణానికి కారణం ఆ కారుని ఎక్కించడం చూశారు. ఆ వీడియోని మొత్తం ప్రభుత్వం గడి నమ్మిందో, ప్రభుత్వం నమ్మి అధికార పార్టీ వాళ్ళు కొన్ని మీడియా సంస్థలు పదే పదే చూపించారో, అది చివరికి వాళ్ళకి రివర్స్ అవుతోంది. ఇప్పుడు కారణం ఏంటంటే, కోర్టులో వాయిదా వచ్చినప్పుడు ఒక కేసును స్వర్ణ గారు ప్రభుత్వం పెట్టినప్పుడు తగిన ఆధారాలతో పెట్టాడు. ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకున్న వ్యక్తి, అందులో మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మీద కేసు నమోదు చేస్తున్నాడు, తగిన ఆధారాలు మీకు ఉండాలి. ఈరోజు చల్లగా ఏం చెప్పినారు, ప్రభుత్వ లాయర్ మనకు ఉందిన సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో ఆ వీడియోని చూశాము, దాన్ని డౌన్లోడ్ చేసి దాని ఆధారంగా కేసు పెట్టండి. ఎవరైనా పెడతారని సోషల్ మీడియాలో వచ్చి ప్రభుత్వానికి ఏమైంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కారు ఏదైతే పోతుందో ఆ వెహికల్లో ప్రభుత్వ కెమెరామెన్ కూడా లేడు, పోలీస్ కెమెరామెన్ కూడా లేడు. అంటే మామూలుగా ఇంత పెద్ద ఈవీవీ అయిపోయినప్పుడు షూట్ చేస్తారు మొత్తాన్ని కెమెరాతో పోలీసులు. మీరు నేను ధర్నాలు చేసినా కూడా షూట్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్. అలాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రి హై టెన్షన్ వాతావరణంలో పోతా ఉంటే దాన్ని కూడా షూట్ చేయలేదా? లేదా షూట్ చేసిన వీడియోలో అది లేదా? మనకు తెలియదు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా పెట్టేశారట. దీనికి జడ్జి గారు కూడా చాలా స్పష్టంగా అడిగినట్టు, సరే ఆధారాలు ఏమున్నాయి, వాళ్ళు విచారించారా పెట్టిన వాళ్ళంటే వాళ్ళ ద్వారా ఊరు ముందుకు రావట్లేదట. ఏది తమాషా చూడండి, సోషల్ మీడియాలో వచ్చిందా అన్న ఆధారంగా కేసులు పెట్టాం, ఇది నిజానిజాలు ఏమైనా నిర్ధారణ చేసినారా అంటే వాళ్ళు చెప్పడానికి ముందుకు రావట్లేదట. అదే ఇప్పుడు మీరు ఒక సోషల్ మీడియా అంటే ఏంటి, స్వర్ణ గారు ఒక ఫేస్బుక్ మెయింటైన్ చేస్తారు, దాంట్లో మీరు ఆ వీడియోని డౌన్లోడ్ చేస్తారు అనుకోండి, మళ్ళీ మీరు ముందుకు రాకపోవడం ఏంది? రాకపోవడం గమ్ముండొచ్చా? మీ సోషల్ మీడియాలో పెట్టేసింది కాకుండా రమ్మంటే రాకుండా పోలీసులు గమ్ముంటారా మిమ్మల్ని? సోషల్ మీడియాలో ఇంత పెద్ద వీడియో పెట్టిన తర్వాత రావట్లేదు, ఎప్పుడు తేలుస్తారు? ఒక 2 వారాలు టైం ఇవ్వండి, అంతవరకు స్టే ఇయ్యద్దండి. ఎట్లా ఉంది చూడు వాతావరణం. ఒక పక్క మీరేమీ ఆధారాలు లేవు, ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు, వాళ్ళు ముందుకు రావట్లేదు, 2 వారాలు టైం ఇవ్వండి, అంతవరకు మేము ప్రొసీడ్ అయిపోతాం. కేసు మీద ప్రొసీడ్ అయిపోతారంట, ఆధారాలు చూపించే దాని మీద ప్రొసీడ్ గారు. అంటే ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసేవాలి, ఎవరో ఒకరిని జైల్లో పెట్టాలనే తపన తప్ప దీంట్లో ఏమైనా ఉందా? ఇప్పుడు మీకు ఆధారాలు లేనప్పుడు, ఆధారాలు నిరూపించే దానికి తగిన విషయాలు లేనప్పుడు మౌనంగానే ఉండాలి. జడ్జి గారు స్టే ఇవ్వడానికి ముందుకు వస్తే ఆ స్టే అది అధికారం ఉంది ప్రభుత్వానికైనా, ఇరువాదంలో మాకు వాళ్ళు స్టే ఇవ్వమని అడిగే అధికారం ఉంది, స్టే వద్దని చెప్పే అదే రైట్ కూడా వాళ్ళకు ఉంటుంది. జడ్జి గారు ఏది కరెక్ట్ అనుకుంటే దాన్ని తీర్పిస్తారు. కానీ ఈ ఆర్గ్యుమెంట్ లో ఆయన ఎట్లయినా ఎవరినో అరెస్ట్ చేసేద్దాం, కేసు పెట్టినప్పటి నుంచి వాదనల వరకు ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసేద్దాం, జైల్లో పెట్టేద్దాం, ఇది తప్ప కేసు ఎట్లా నిరూపిద్దామో లేదు. అంటే తగిన ఇప్పుడు చివరకు ఏం అనుమానాలు వస్తాయి రేపటి నుంచి?
అసలు ఆ సింగయ్య గారి కేసు చుట్టూ నడిచినటువంటి ఆ వీడియో కూడా రీలా కాదా అనే అనుమానం కూడా వస్తుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ వాదోపవాదాలు జరిగినప్పుడు కూడా మేబీ ఏఐ ఉపయోగించారేమో అని ఒక అనుమానం ఉన్నట్లుగా కూడా వ్యక్తపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బికాజ్ ఆఫ్ ఈ రోజుల్లో ఫొటోస్కి వీడియోస్కి కొదవేముందండి. ఎక్కడైనా ఫొటోస్ ఎక్కడైనా వీడియోస్ తీయడానికి ఇంత టైం తీసుకునే అవకాశం ఉందంటారా? స్వర్ణ గారు, ఇక్కడ బేసిక్ గా రాజకీయాల్లో అనుమానమే ప్రామాణికం. ఇప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉండే వాళ్ళు ఏమన్నా దాన్ని చూసినారు, ఆ వీడియోని దొరికింది ట్రోల్ చేసి పడేశారు. వాళ్ళని తొక్కేస్తా ఉన్నాడు, జగన్ ఏమో మినిమం పట్టించుకోకుండా దండాలు పెట్టుకుంటా పోతున్నాడు. ఇది వాళ్ళు ట్రోల్ చేసినారు. మీకేం ఆధారం ఉంది? దొరికింది వేసేసినారు, సోషల్ మీడియాలో ఎవరో పెట్టారు. రెండు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది, ఖచ్చితంగా అది కాదు అంటుంది. నిరూపించాల్సింది ఎవరు? కేసు పెట్టిన వాళ్ళు. నా పాయింట్ ఏంటంటే, ఒక పోలీసులు కేసు పెట్టినప్పుడు వాళ్ళ వీడియోని ఆధారంగా కేసు పెడతారా, ఎక్కడో సోషల్ మీడియాలో ఆధారంగా కేసు పెడతారా? ఒకవేళ సోషల్ మీడియాలో వచ్చిన ఆధారంగా కేసు పెట్టి ఉంటే ఫస్ట్ ఆ సోషల్ మీడియా పెట్టిన వాడిని విచారించాలి కదా. నీకు ఎక్కడ దొరికింది రా బాబు, మిగతా వీడియో ఎక్కడ, కేవలం సగమే వచ్చింది, మనకి సగమే కదా, తోసుకొని పోతున్నట్టుంది తప్ప ఆ తర్వాత తొక్కేసిందా, పడిపోయాడా, ఇరిగిపోయిందా, ఇవేమీ లేదు. అంటే సగం మాత్రం వీడియో ఎందుకు వచ్చింది, మిగతా వీడియో ఒకటి తెచ్చిపెట్టాను అతను అడగాలి కదా. అడిగి కదా కేసు పెట్టాలి. ఏమిటో జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతాడా? డ్రైవర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, జగన్ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్, పార్టీ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, అడిగి పోలేడు. ఏం తొందర 2 రోజుల తర్వాత అన్ని విచారించి పెట్టుండొచ్చు కదా. పటపట పెట్టేయడం, అరెస్ట్ చేసేస్తామని చెప్పడం. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాయర్ ఏదైతే మాట్లాడాడో అది ఏ అని ఆ బలం అది నేను ఇప్పుడే చెప్పలేను. నిర్ధారణ పోలీసులు వ్యవస్థ చేయాలి, ఫోరెన్సిక్ ల్యాబ్ అవన్నీ చేయాలి, నేను కాదన్ను. బట్ ఈరోజు వైసీపీ ఆర్గ్యుమెంట్కి బలం చేకూర్చిందా? నువ్వు మామూలుగా పోలీసులు కదా కేసు పెట్టింది. మీరు చేసిన వీడియోని ఆధారంగా కేసు పెట్టాల్సిన పోలీసులు సోషల్ మీడియాలో ఆధారంగా కేసు పెట్టడం, ఆ సోషల్ మీడియా వాళ్ళని కనీసం విచారించకుండా పోవడం, వాళ్ళు విచారణకి సహకరించలేదని చెప్పడం, మళ్ళీ 2 వారాలు కానప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఏఐ ఉపయోగించారు అంటుంది. వాళ్ళకి బలం చేకూరింది. నిజానికి అది దేవుడు ఎరుగు. మీరు గుర్తుందా, గత 2 రోజుల ముందు అనుకుంటా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చేసిందంట, అది ఒరిజినల్ వీడియో అంట. కొన్ని మీడియా ఛానల్ ఎత్తుకున్నాయి. అంటే వాళ్ళు నిర్ధారించారు జడ్జిమెంట్. ఇప్పుడు వాళ్ళకి కోర్టుల కన్నా వీళ్ళు పవర్ఫుల్గా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు కోర్టులో అసలు ప్రభుత్వం వీడియోనే మా దగ్గర లేదు, సోషల్ మీడియాలో వచ్చిందని ఆధారంగా చెప్తుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో అప్పర్ హ్యాండ్ తీసుకుంటుంది. కారణం వాళ్ళ గొప్పతనం కాదు, వీళ్ళు కేసు పెట్టినప్పటి నుంచి ఇంటెన్షనల్ గా కేసు పెట్టేద్దాం, ఎవరినో ఒకరిని అరెస్ట్ చేద్దామని ఇంటెన్షన్తో అత్యుత్సాహపడి అనవసరంగా పెట్టిన కేసు చివరకు ప్రభుత్వానికి సమస్యగా మారుతుంది. ఖచ్చితంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని అఫెన్స్ లో తీసుకెళ్ళడానికి వాళ్ళకి అవకాశం ప్రభుత్వమే ఇచ్చింది. ఇక మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటనకు కూడా అడ్డంకులు తప్పట్లేదు. మేము 10 రోజుల ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెబుతున్నారు వైసీపీకి చెందిన వాళ్ళు. అయినప్పటికీ కూడా అక్కడ నో పర్మిషన్ అనే బోర్డు వేలాడుతుంది అంటున్నారు. మీరేం చెప్తారు? విమానం అంటే ప్రత్యేక హెలికాప్టర్లో దిగడానికి గ్రౌండ్ పర్మిషన్ లేదు. పర్మిషన్ లేదంటే ప్రభుత్వం ఇది ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు చేయాలంటే దానికి వాళ్ళు ముందుకు రారు, గందరగోళం నడుస్తుంది. అంటే ఆయన రావడానికి నో పర్మిషన్ కాదు, విమానం దిగడం అంటే హెలికాప్టర్, స్పెషల్ హెలికాప్టర్ దిగడానికి అవకాశం లేకుండా చేయడం. ఇది ఎంత ఒత్తిడి పెరిగితే, ఎంత హైప్ క్రియేట్ చేస్తే ఈ విషయంలో ఎవరు చేసినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి దానికి బలం చేకూర్చి మనం చెప్పినాం కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏఐ ఉపయోగించిందని ఎందుకు చెప్పగలిగింది? నువ్వు వీడియో కాకుండా సోషల్ మీడియాలో చెప్పినావు, నువ్వు చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు దాన్ని అందుకుంటారు. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ సమస్య ఏంటి? ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వలేదనుకో, గవర్నమెంట్ ఇస్తే పోతుంది కదా. గవర్నమెంట్ గ్రౌండ్ లోనే ముఖ్యమంత్రి వాళ్ళు దిగే గ్రౌండ్ లోనే ఇచ్చేస్తే ఆయన పాటికి ఆడ హెలికాప్టర్ దిగుతాడు, ఆడకి దండం పెడతాడు, ఆడకి జనం వస్తారు, వాళ్ళు నమస్కారం పెడతాడు, ఆయన పరామర్శిస్తాడు, ఆయన చెప్పదలుచుకున్న రాజకీయ అభిప్రాయం చెప్పేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పవచ్చు, సింపుల్ గా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తారు? మీరు హెలికాప్టర్ పర్మిషన్ ఎవరు, వెల్ అండ్ గుడ్. ఆయన ఏం చేస్తాడు? తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నెల్లూరు వరకు దాదాపు హైవే కాబట్టి, వివిఐపి కాబట్టి, కాన్వాయ్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా వచ్చేస్తే ఒక 4 గంటలు వచ్చేస్తాడు. ఆయన 50 ఏళ్ళు ఒకడే కదా, ఆయన ముసలోడా, కార్యక్రమాలు వచ్చేస్తాడు, హైవేలో బ్రహ్మాండంగా వస్తాడు. వస్తూ గమ్మున ఉంటారా? హైప్ క్రియేట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి హెలికాప్టర్ ఇవ్వలేదు కాబట్టి 11 గంటల 12 నిమిషాలకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో బయలుదేరతాడు అని పేపర్లో వస్తుంది. కానీ చిలకలూరుపేటలో రజనీ గారు రెడీగా ఉంటారు, మా అన్న వస్తున్నాడు గలంగా స్వాగతం పలకదామని. ఒంగోలులో ఇంకొకరు రెడీగా ఉంటారు, కావల్లో ఒకరు. ఈ దండయాత్ర జరుగుతుంది. ఏమవుతుంది? వందలాది మంది, వేలాది మంది ఆడాడ నమస్కారాలు పెట్టుకుంటా హైప్ క్రియేట్ అయిన తర్వాత నాయకుడి కోసం వెల్కమ్ చెప్పడం కూడా భారీగా ఉంటుంది కదా. ఆయన ప్రశాంతంగా వెళ్ళి ఆయన్ని మీరు హెలికాప్టర్లు వెళ్తే అటు పోయి దిగుతాడు, నమస్కారం పెడతా వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీరు దీన్ని పర్మిషన్ అయిపోతే
వస్తాడు. ఇంకా దానికి కూడా పర్మిషన్ ఉంటే నడిచి వస్తాను అంటాడు. ఇది అవసరమా? కాబట్టి ఆయన పార్టీకి ఆయన ఇప్పుడు మీకు గుర్తుంటే ఇదే నెల్లూరు జిల్లాలో బహుశా పల్నాడుకు సంబంధించినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేసి నెల్లూరు సబ్ జైల్లో పెట్టారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చినాడు, ఆయన పరామర్శించినాడు. ఆడు వందలాది మంది, 1000 మందో 2000 మందో 5000 మందో పార్టీ శ్రేణులు వచ్చారు, అందరికీ నమస్కారం పెట్టినాడు, విలేకరులతో మాట్లాడినాడు, తను చేయాల్సిన హెచ్చరికలు భరోసా ఇచ్చినాడు, మళ్ళీ వెళ్ళిపూసినాడు. ఎవరికి ఇబ్బంది కలిగింది? సాయంత్రం మళ్ళీ తెలుగుదేశం ప్రెస్ మీట్ పెట్టారు, ఖండించారు, అయిపోయింది కదా. ఇప్పుడు అదే పిన్నెల రామకృష్ణారెడ్డి పరామర్శించే వాటికి గోవర్ధన్ రెడ్డి కోసం వస్తున్నాడు. అదే వదిలేసుంటే ఇది అయిపోయి అదే సీన్ అయితే రిపీట్ అయింది. ఇప్పుడు అట్ట కాకపోవడం వల్ల ఏమైంది? మొదట అడ్డుకున్నారు, రాప్తాడు గోలగోల, దానికి మళ్ళీ సత్తెనపల్లి సరతులు రెట్టింపు గోలగోల, ఇప్పుడు నెల్లూరు మళ్ళీ ఏమవుతుంది? సత్తెనపల్లి రాప్తాడు మించిన జనం ఇక్కడికి వస్తారు మళ్ళీ. ఇది అవసరమా? కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాలలో ఒత్తిడి చేయకూడదు. ఒత్తిడి ఎంత ఎక్కువ చేస్తే అంత అవతల వైపు యాక్టివ్ అయిపోతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఎక్కువ ఎందుకు వస్తా ఉంది? జనం ఎందుకు వస్తున్నారు? ఒత్తిడి పెంచేసరికి మా నాయకుడికి ఏమవుతుంది, మా నాయకుడి పరిస్థితి ఏందని అంచనాలు వేసే క్రమంలో ఎక్కువ అవుతుంది. కాబట్టి దాన్ని ప్రభుత్వం సీరియస్గా ఆలోచించి వారి పర్మిషన్ వారికి ఇచ్చేస్తే ఆయన ప్రశాంతంగా వెళ్తాడు, ప్రశాంతంగా వస్తాడు. మీరు కూడా చెప్పదలుచుకుని సూటిగా ఆయన చేసే విమర్శలు మంచివా చెడ్డవా, రాజకీయాల కోసం చేస్తున్నాడా లేదా నిర్ధారించుకోవచ్చు. అట్లా నిర్ధారించుకోకుండా చేస్తే మరింత దానికి ప్రాధాన్యత వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి సభను విజయవంతం చేయడంలో వాళ్ళకన్నా మీరు ఎక్కువ పాత్ర పోషించిన వాళ్ళు అవుతారు. మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ప్రజలతో మమేకం అవ్వడానికి వెళుతున్నప్పుడు, సభలో, ర్యాలీలో, ఇంకోటో మీటింగ్స్, దానికి ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహిస్తూ వాళ్ళకి సెక్యూరిటీ కల్పించడంలో కావచ్చు, లేకపోతే వాళ్ళు వెళుతున్న దానికి దారిని కాస్త సలానం చేయాల్సిన అవసరం ఉండింది కదా. బట్ అడుగడుగునా టీడీపీ ప్రభుత్వం ఎందుకు అడ్డుకట్ట వేస్తుంది? ఇప్పుడు ఏదైనా ఒక సందర్భం జరిగినప్పుడు ఈ టైంలో వెళ్ళడం మంచిది కాదు కాబట్టి కాస్త ఆగితే బెటర్ అని అనడం ఒక పద్ధతి అయి ఉండొచ్చు. బట్ వెళుతున్న ప్రతిసారి కూడా మోకాళ్ళు అడ్డుతూనే ఉంది, మనం మాట్లాడుతూనే ఉన్నాము. ప్రజలకు అర్థం కావట్లేదా ఎందుకు ఆ కూటమి ప్రభుత్వం ఇలా అడుగులేస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతుందా అనేది కూడా ఒక వర్గం వారు గట్టిగానే మాట్లాడుతున్నారు. భయపడుతుందా, భయపెడుతుందా అనేది వేరే విషయం మీరు అన్నట్టు. కానీ పాయింట్ ఏంటంటే ప్రెజరు, ఒత్తిడి పెరిగేసరికి ప్రభుత్వం నష్టపోతుంది. మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక అనుభవం. చిత్తూరు జిల్లా పర్యటనకు వచ్చారు ఆయన, ఎప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా. పోలీసులు ఏం చేశారు? తిరుపతి ఎయిర్పోర్ట్లో ఆపేసినారు. ఆయన వాస్తవానికి ఎస్పీ గారికి వచ్చి వినతపత్రం ఇచ్చేసి పోవాలనుకున్నాడు ఎన్నికల అక్రమాల పైన. ఆయన పాటికి ఆయన వదిలేస్తుంటే నేరుగా పోయింటాడు, ఎస్పీకి ఉంటాడు, ఆయన గచ్చిగా హెచ్చరించుంటాడు, మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయింటాడు. పోలీసులు ఏం చేశారు? ఎస్పీ దగ్గరకు పోవడానికి వీల్లేదు, మేము మీకు అనుమతి లేదు, ఎయిర్పోర్ట్లోనే కూర్చోండి అన్నారు. ఎయిర్పోర్ట్లోనే మంచి కుర్చీ చేస్తాం, ఈయనే కూర్చోండి సార్, లేకపోతే వెళ్ళిపోండి తిరిగి అన్నారు. నేను బాగున్నా, ఈయనే కూర్చుంటాను కూర్చున్నాడు. ఆయన ఏముంది, వయసు రీత్యా సీనియర్ కాబట్టి కూర్చోవడానికి కొంత ఇబ్బంది కలిగి ఉండొచ్చు, కానీ హ్యాపీగా సెంట్రలైజ్డ్ ఏసీలో ఎయిర్పోర్ట్లో కూర్చున్నాడు. మధ్యాహ్నం 12 వరకు ఆనే కూర్చున్నాడు. 12 వరకు ఇంకేం చర్చ లేదు. చంద్రబాబు గారు ఎయిర్పోర్ట్లో సీనియర్ సిటిజన్, పెద్ద పర్సన్, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన అరెస్ట్ చేస్తారా, ఎయిర్పోర్ట్లో అవమానిస్తారా, ఇదే చర్చ. తెలుగుదేశం వాళ్ళకి ఏం పని లేదు, ఈ ఊరికి ఏం పని లేదు, ప్రశాంతంగా ఆయన కూడా కూర్చున్నాడు, జరగాల్సిన రాజకీయం జరిగింది. దీని అనుభవం ఏం చెప్తోంది? మనం ప్రతిపక్షాన్ని కానీ ఒత్తిడి చేస్తే, ఇరిటేట్ చేస్తే వాళ్ళే లాభపడతారు, ప్రభుత్వం నష్టపోతుంది. అది చంద్రబాబు గారు వైసీపీలో చూసినాడు. ఇప్పుడు వీళ్ళు దాని నుంచి ఏమి నేర్చుకోవాలి? మనం జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వకూడదని నేర్చుకోవాలి. వీళ్ళు అవకాశం ఇవ్వకుండా వాళ్ళు ఒక అవకాశం 4 అవకాశాలు ఇస్తారు. కాబట్టి ఇప్పుడు పర్యటనలన్నీ, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలంతా విజయవంతం కావడానికి ఒక కారణం ఏంటంటే ప్రభుత్వం అనవసరమైనటువంటి చర్యల వల్లనే. దీనివల్ల ఏమవుతుంది? మరింత యాక్టివ్. నెల్లూరుకు వస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పిన్నెల రామకృష్ణారెడ్డికి వచ్చినటువంటి నెల్లూరు అసెంబ్లీ, 2 అసెంబ్లీలు, కొంతమంది అభిమానులు 1000 మంది 2000 మంది 10,000 మంది వచ్చి ఉంటారు. తూరు రాల. ఇప్పుడు అడ్డుకుంటాము, ఎయిర్పోర్ట్కి లేదు అంటే జగన్ ఇంకా ఎయిర్పోర్ట్కి వస్తాడా? ఎయిర్పోర్ట్కి రాకుండా ర్యాలీలో వస్తాడా? ర్యాలీలో వస్తే హైవేలో ఏ గంటకి వస్తాడు, లేకపోతే నడిచి వస్తాడా? ఇన్ని చర్చలు జరుగుతున్నప్పుడు కేడర్లు ఏమవుతుంది? నెల్లూరు అర్బన్ కాస్త అటు ఒక కడప జిల్లా వాళ్ళు, ఇటు చిత్తూరు జిల్లా వాళ్ళు, అటు ప్రకాశం జిల్లా వాళ్ళు, 4 నియోజకవర్గాలకు పరిమితమైన సమస్య 4 జిల్లాలుగా మారుతున్నారు. ఇప్పుడు ఆ కడప జిల్లా వాళ్ళు మా జిల్లా వాడు కదా వస్తా అంటే వాళ్ళు కొంతమంది వస్తారు, ఏమైపోతుందో చూద్దామని. చిత్తూరు జిల్లా వాళ్ళు పోతారు, తిరుపతి వాళ్ళు పోతారు. ఇది అవసరమా అంటున్నా. కాబట్టి హైప్ క్రియేట్ అవుతుంది. మీరు ఒత్తిడి అనుకుంటారు, హైప్ క్రియేట్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎంత ఒత్తిడి చేస్తే ఆయన అంత వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మామూలుగా ఒక పాపులర్ సినిమా డైలాగ్ ఉంది, మహేష్ బాబుది అనుకుంటాను.
అంటే నాకు అవకాశం ఇచ్చేంత వరకు నాకు టైం ఇచ్చేంత వరకే నీ ఛాయిస్. వన్స్ నాకు టైం ఇచ్చిన తర్వాత నువ్వు ఆలోచించక ముందుగానే పని ఫినిష్ చేసేస్తాను అంటాడు. అంటే నాకు టైం ఇచ్చే వరకు నీ బాధ్యత. అంటే టైం ఇవ్వకపోవడం వరకే నువ్వు ఆలోచించుకోవాలి. ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు ఆలోచించే టైం ఈయన అంటాడు మహేష్ బాబు పాపులర్ డైవర్. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వకూడదు. ఇచ్చిన తర్వాత ఇంక మీరు ఆలోచించుకోలేదు. కాబట్టి ఇది ఆలోచించుకుంటే ప్రభుత్వం బెస్ట్. మరోపక్క ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసాము. సో ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు తీసుకొచ్చారు అనే దానిపైన ప్రస్తుతానికి కేంద్రం నుంచి కాస్త దానికి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది, నిరాకరించినట్టుగా కూడా మనకు సమాచారం. ఏం చెప్తారు మీరు? ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఎందుకు జరిగింది నిరాకరణ? తెలంగాణ అప్పర్ హ్యాండ్ తీసుకుందా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫెయిల్ అయిందా? ఇది ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇంకా రాయలసీమ పరిస్థితి ఏంటి, నీటి పరిస్థితి, 2 చర్చలు వస్తాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎందుకు ఇప్పుడు ఏం చర్చ వస్తుంది? చంద్రబాబు నాయుడు గారిది డబుల్ ఇంజిన్ సర్కార్. అంటే ఢిల్లీలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, తెలంగాణలో బీజేపీ ఏతర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు తెలంగాణకు అనుకూలంగా పోవడం ఏంది, బీజేపీకి అనుకూలంగా ఏపీకి అనుకూలంగా రాకపోవడం ఏంది అనే చర్చ వస్తుంది. తెలంగాణలో పరిస్థితి ఏంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 కలిసి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారితో బీజేపీ పొత్తులో ఉంది కాబట్టి వాళ్ళు అనుకున్న ఇచ్చేసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు అని పొలిటికల్ గేమ్ ఆడి ఈ 2 పార్టీలు అన్ని దెబ్బతో బీజేపీ వాళ్ళు డిఫెన్స్ లో పడ్డారు. దాంతో తెలంగాణలో అనుకూలంగా నిర్ణయం తీసుకుని వచ్చేసింది. ఇప్పుడు నిజానికి తెలంగాణ అభ్యంతరాలు అర్థరై. ఎందుకంటే గోదావరి అనేది ఫస్ట్ తెలంగాణలో వస్తుంది, మళ్ళీ ఏపీకి వస్తుంది. మీరు ఆడుకుంటూ మిగిలితేనే మాకు వచ్చేది. కానీ కింద కట్టే ప్రాజెక్టుల పైన అంత అభ్యంతరం పెట్టాల్సిన అవసరం ఏం లేదు. అందులో సంవత్సరానికి 2-3 వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోతా ఉంది. అట్లాంటి చోట అనవసరమైన గందరగోళం తీసుకురావడం తెలంగాణకి లాభం లేదు. పొలిటికల్ గేమ్ ఆడినారు, సక్సెస్ అయినారు. ఇక్కడ పాయింట్ ఏమవుతుంది? ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సింది ఏంది? మేము గట్టిగా ప్రయత్నించాం పోలవరం నుంచి రాయలసీమకు నీళ్లు తీసుకురావడానికి, అనుమతులు లేవంటే అనుమతుల కోసం పోట్లాడతామనే కొత్త చర్చ తీసుకొస్తున్నారు. నేనేమంటానంటే, అనుమతులు లేని ప్రాజెక్టుల కోసం పోరాటం కన్నా అనుమతులు ఉన్న ప్రాజెక్టులకు కట్టే విషయంలో ఆరాటం చూపించండి అంటున్నాను. పోరాటం వద్దు, ఆరాటం చూపించండి. ఎందుకంటే రాయలసీమ నీటి సమస్య పరిష్కారంగా మీరు గోదావరి నుంచి 900 అడుగులు ఎత్తుకు నీళ్లు కొట్టి 1,00,000 కోట్లు పెట్టి బనకచెర్లలో నీళ్లు పోస్తారు. వెళ్ళండి. మేమేమంటామంటే, అది ఇప్పుడు పర్మిషన్ రాలేదు కదా, ఆ పేరుతో ఆపేయకుండా రాయలసీమలో చంద్రబాబు గారు 2019లో గుండ్రేవలో శంకుస్థాపన చేసినాడు. 35 టీఎంసీలు, 7,000 కోట్లు గ్రావిటీ కట్టండి. 7,000 కోట్లు, 1,00,000 కోట్లు గురించి మాట్లాడు. సిద్ధేశ్వరం ఉంది, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే అవి అయిన అయిపోతుంది, అదొక 50 టీఎంసీలు. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకం 7,000 కోట్లు బనకచెర్లలో పోసేస్తారు. 100 టీఎంసీలు వరదలు వచ్చినప్పుడు, ఇదొక 100 టీఎంసీలు, అదొక 200 టీఎంసీలు, మొత్తం 20,000 కోట్ల రూపాయలతో 200 టీఎంసీలు పోయొచ్చు రాయలసీమలోనే. మరి దీనికి ప్రయారిటీ అండి. దీనికి ప్రయారిటీ కూడా దాన్ని మాకు చూపించుకుంటా ఉంటే రాయలసీమకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి అనుమతులు ఉన్న ప్రాజెక్టులు కట్టడానికి ఆరాటం చూపండి, అనుమతులు లేని ప్రాజెక్టుల కోసం పోరాటం జీవితకాలం చేయండి. అనుమతులు లేని ప్రాజెక్టుల కోసం పోరాటం పేరుతో అనుమతులు ఉన్న ప్రాజెక్టులు పక్కన పెట్టేస్తే మాత్రం రాయలసీమకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మరీ ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ఫిర్యాదు చేశారు. అది చాలా గట్టిగా పనిచేసింది కేంద్రంలో. ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే. అక్కడ ఉన్న గవర్నమెంట్ బీజేపీ, ఇక్కడ వద్దు అని చెప్పింది తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఏం జరిగి ఉండొచ్చు అనే సందేహాలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు? అడ ట్రయాంగిల్ పొలిటికల్ ఫైట్ నడుస్తా ఉంది. పోయిటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ముగ్గురికి ఆశలు ఉన్నాయి. వాళ్ళ అధికారం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఏం ఆశలు లేవు. ఇక్కడ జగన్ గారు గెలిచినా, చంద్రబాబు గెలిచినా మంది పోయిందేమో లేదనుకునే టైప్ లో బీజేపీ ఉంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఏం చేస్తా ఉంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే, బీజేపీ ఏపీలో చంద్రబాబు గారితో కలిసి ఉంది కాబట్టి తెలంగాణకు అన్యాయం చేసే విధంగా చంద్రబాబు సహకరిస్తా ఉంది అని చెప్పడం ద్వారా తెలంగాణలో బీజేపీని డ్యామేజ్ చేద్దాం. బీఆర్ఎస్ ఏం చేస్తా ఉంది? అదే లాజిక్. అంటే ఇద్దరు కలిసి విడివిడిగా బీజేపీని ఫస్ట్ కొట్టేస్తే మనం చూసుకుందాం అనుకుంటున్నారు. దీంతో వాళ్ళు రాజకీయ ఒత్తిడి పెరిగిపోయింది. ఇంకా బీజేపీ వాళ్ళు వెనకపోతే ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఎట్లా పోతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పట్లో వచ్చేది కాదు, తెలంగాణలో అవకాశాలు ఉన్నాయి, ఇద్దరు కలిసి మనల్ని కొట్టేట్టుగా ఉన్నారు కాబట్టి వ్యవహరించారా అని అనుమానాలు తాగిస్తుంది. ఎందుకంటే ఏం అభ్యంతరము? ఇప్పుడు తెలంగాణ గోదావరి నదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1,450 టీఎంసీల నికర జలాలు ఉన్నాయి. 700 టీఎంసీల పైన మీకు ఆల్రెడీ ఉన్నాయి. ఎన్ని టీఎంసీలు నీళ్లు పెట్టే ప్రాజెక్టులు ఉన్నాయి తెలంగాణలో? లేవు. మీకు హక్కుగా ఉన్న ప్రాజెక్టులే లేవు. కానీ లేని దాని గురించి ఏదో పోరాటం చేస్తున్నట్టుగా, ఆరాటం చేస్తున్నట్టు చేసి తెలంగాణ ప్రజల్ని వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వీళ్ళు మభ్యపెట్టడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇది ప్రాజెక్టులు కట్టినప్పుడు
అనుమతులు లేని ప్రాజెక్టుల కోసం పోరాటం అనేది కొత్త పద్ధతి రాజకీయాల్లో కొత్త తరహా ఇది. ఉన్న ప్రాజెక్టులు కట్టరు, ఆన్గోయింగ్ ప్రాజెక్టు పూర్తి చేయరు, మీరు నేను అడుగుతాం కాబట్టి అనుమతి లేని ప్రాజెక్టుల కోసం మహాయుద్ధం చేస్తుంటారు. అది ఎట్లా రాదు, ఏం చేస్తున్నారు అంటే యుద్ధం చేస్తున్నాం అంటారు. ఇది మన పరిస్థితి. కాబట్టి అనుమతులు ఉన్న ప్రాజెక్టులు కట్టకుండా ఎగ్గొట్టినప్పుడు అనుమతులు లేని ప్రాజెక్టుల కోసం పోరాడడం అనేది రాజకీయాల్లో కొత్త ఫ్యాషన్. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ వ్యాఖ్యలు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మేబీ నేను వైసీపీలో కూడా ఉండొచ్చేమో, ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యలు? ప్రభాకర్ రెడ్డి కొంత కోపంగా ఉన్నట్టు కనబడతా ఉంది. ప్రభాకర్ గారు ఒకరే కోపంగా ఉన్నారంటారా? ఏపీ నుంచి ఇప్పటికే అంటే మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు, ఎమ్మెల్యేలు కూడా సొంత పార్టీ పైనే ఏమీ అనలేక మళ్ళా గుల్లాలు పడుతున్నారంట. వాస్తవమేనా? మొన్న సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంతా కలిసి 52 మంది రాలేదు. ఇది స్వయంగా చంద్రబాబు గారు పెట్టిన మీటింగ్కి. దీంట్లో 15 మంది ఎమ్మెల్యేలట. 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు సమావేశానికి రాలేదు. పోనీ వాళ్ళు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా అనుకుంటే చంద్రబాబు గారే రాకపోతే ఎట్లా లోపల మాట్లాడి అది బయటకు వచ్చేసి, అంటే ఆయనకి తెలిసి కూడా రాలేదు. 15 మంది ఎమ్మెల్యే అధికారుల పార్టీకి రాలేదంటే అసంతృప్తి ఇంటర్నల్ గా ఉన్నట్టు లెక్కే. అయితే అందరూ ప్రభాకర్ రెడ్డికి ఉన్నంత గట్స్ ఉండవు. ఇప్పుడు అసంతృప్తి ఉండడం వేరు, ప్రభాకర్ రెడ్డి గారి లాగా బయట మాట్లాడే గట్స్ వేరు. ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడేస్తారు, ఆయనకి నోటికి ఏదనిపిస్తే, మనసుకు ఏది నచ్చితే దాన్ని ఖచ్చితంగా మాట్లాడతారు. ఆయన మొహమాట పడడం, నటించడం, లౌక్యము ఇవేం ప్రభాకర్ రెడ్డి గారికి ఉండవు. తన మనసులో అనుకుంటే చేసేస్తాడు, చెప్పేస్తాడు. మిగతా వాళ్ళు నటిస్తారు. కానీ ప్రభాకర్ రెడ్డి గారు నటించరు కాబట్టి మాట్లాడేస్తారు. కానీ ప్రభాకర్ రెడ్డి గారికి మొదటి నుంచి ఉన్న అలవాటు ఏంటంటే మనసులో ఏదంటే అది మాట్లాడేస్తాడు. ప్రభాకర్ రెడ్డి గారు బోల్డ్గా ఉంటాడు. కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ ఉంటే మీరు ఒప్పుకోకపోతే ఇంకా పోక తప్పదా అని అంటారు. కానీ అది జరగదు అని నేను అనుకుంటున్నా. కారణం ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారు పోతారో లేదు కానీ వైసీపీ పిలుచుకోవాలిగా. సమస్య ఏంటంటే వైసీపీ కాడ పెద్దారెడ్డి చాలా ఇంపార్టెంట్ పర్సన్, కష్టకాలంలో ఉన్నాడు. కాబట్టి తనతో ఉన్న వాళ్ళని వదులుకునేంత పరిస్థితి జగన్ గారికి ఉండదు. ఎక్కడో ప్రభాకర్ రెడ్డి గారికి వాళ్ళకి మధ్య స్టార్టింగ్ లోనే కొంత బెడ్స్ కొట్టిందా, బ్యాలెన్స్ తప్పిందా, కానీ అప్పటి నుంచి అట్లే కొనసాగుతోంది. ఇంకేదన్నా ఉంటే వాళ్ళ వారసులు ఏమైనా వస్తే రావచ్చు జగన్. అంటే ప్రభాకర్ రెడ్డి గారు వారసులు, దివాకర్ రెడ్డి గారు వారసులు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి మంచి రిలేషన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే అట్లాంటిది ఏదైనా జరిగితే నేను చెప్పలేను. కానీ ఈ పెద్దవాళ్ళు మాత్రం వాళ్ళు రావాలనుకున్న ఈ ఈగోస్ ఇవన్నీ ఉన్నాయి. వారసులు ఏమన్నా వస్తారా అనేది చూడాలి. కానీ ప్రభాకర్ రెడ్డి గారు మాత్రం కోపంగా ఉన్నారు, ఆవేశంగా ఉన్నారు, ఆవేదనకున్నారు. బట్ మిగతా ఎమ్మెల్యేలు లేరని మీరంటే వాళ్ళకున్న ఈయనకున్న గట్స్ మిగతా వాళ్ళకి లేదు కాబట్టి ఈయన చెప్తా ఉంటారు. చూడాలి, ఒకరు బయటకు వస్తే తర్వాత ఏం జరగబోతుంది అనేది తెలియాలంటే మాత్రం మనం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.